ఎంత బాగా చదవాలనుకున్నా టీచర్ల నుండి గొప్ప గొప్ప వ్యక్తుల నుండి ఎంత ప్రేరణ పొందినా కూడా కొంతమంది విద్యార్థులు చదవలేకపోతుంటారు. కారణం ఏంటి? కారణం ఏంటి అంటే మనకు రెండు మనసులు ఉంటాయి. ఒకటి బాహ్య మనసు, మరొకటి అంతర్మనసు. ఎవరికైతే అంతర్మనసు పనిచేస్తుందో వాళ్ళు అనుకున్న పని అనుకున్న సమయానికి పూర్తి చేస్తూ ఉంటారు. మరి ఎవరికైతే బాహ్య మనసు పనిచేస్తుందో వాళ్ళు ఎలా ఉంటారంటే, ఎవరైనా వచ్చి ఏదైనా మంచి విషయం చెప్పగానే నూనెలో వేసిన పూరిలాగా వంగుతారు. తర్వాత అంతే, ఇంకా పూరి పక్కకు పెట్టగానే ఏమవుతుంది, తర్వాత మెల్లిమెల్లిగా ఆ గాలంతా దిగిపోతూ ఉంటుంది. వీళ్ళు కూడా అలాగే ఉంటారనమాట. తర్వాత మొత్తము అన్నీ ఆ తర్వాత చేద్దాంలే అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. కారణం ఏంటి అంటే వీళ్ళకు ముందు జరిగినటువంటి కొన్ని సంఘటనలు కావచ్చు, కొన్ని విషయాలు కావచ్చు. ఇప్పుడు చదవాలనుకున్నప్పుడు ముందు క్లాసెస్లో ఆ లెసన్స్ అర్థం కాకపోవచ్చు, ముందు లెసన్ అర్థం కాకపోవచ్చు, రకరకాల కారణాలు ఉంటాయి. అయితే ఎవరైనా ఏదైనా చెప్పినప్పుడు వీళ్ళకి ఆసక్తి కలుగుతుంది. కానీ తర్వాత మళ్ళీ ఆ పని చేద్దాము అంటే ఇంతకుముందు జరిగినటువంటి ఆ ఫెయిల్యూర్స్ని అన్నింటినీ కూడా గుర్తు చేసుకొని చేయాల్సిన పనిని మళ్ళీ వదిలిపెడుతూ ఉంటారు. అలా జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి అంటే, ఎవరైనా ఏదైనా చెప్తున్నప్పుడు టీచర్స్ కానీ గొప్ప వ్యక్తులు కానీ ఎవరైనా ఏదైనా చెప్తున్నారు అని అంటే ముందు అంతర్మనస్సుతో చేయాలని నిర్ణయించుకోవాలి.